హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ మనం ప్రతిరోజు డిస్క్లైమర్ ఏంటంటే, మనం చెప్పినట్టుగా ట్రేడింగ్ జరగాలని లేదు. నేను జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గానే చెప్తున్నాను. డిస్క్లైమర్, ఇది అంతా కూడా మీ యొక్క ఓన్ రిస్క్ని మీ మేనేజ్మెంట్ మనీ బేస్డ్గానే మీరు ట్రేడ్స్ అనేటువంటి చేయండి. మీ నష్టాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇది ఓన్లీ జస్ట్ మాత్రమే చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఒక అతను అంటే మన సబ్స్క్రైబరు ఏ విధంగా ఎర్న్ చేశాడు ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మనం ప్రతిరోజు ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఉంటుంది కదా, దాని మీద చాలా వీడియోస్ చేసాం. దానిలో ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది చెప్పాడు. ఇక్కడ చూడండి, నిఫ్టీ ఫ్యూచర్ సెల్ 26,005, స్టాప్ లాస్ 26.0, అంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టాడు, టార్గెట్ పెట్టాడు, ఎంత ఇది చేశాడు బాగా అన్నాడు. సార్, యాజ్ పర్ యువర్ ఎస్టర్డే క్లోజింగ్ స్ట్రాటజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్. టెస్ట్ చేయాలి, టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. తర్వాత ఏమంటున్నా, తర్వాత నేను అడిగాను అనమాట, ఎలా వచ్చింది ఏంటి రిజల్ట్ ఏంటి అని. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ చూడండి, దాదాపుగా 70 పాయింట్స్, 171 to 70 పాయింట్స్ ప్రాఫిట్ అనేటువంటిది నా ఆప్షన్లో గెయిన్ అయ్యాడు అని అన్నాడు. ఓకే, గుడ్ బ్రదర్ అన్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దాని మీద కనుక మనం కంటిన్యూగా ఫోకస్ అనేటువంటిది కనుక చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ కాగలం అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని ఇదేదో నేనేదో లబ్ధి పొంది ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశం మాత్రం కాదు. ఎందుకు కొంతమంది చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉంటారు. అటువంటి వాళ్ళకు కొంత ఇన్స్పిరేషన్ కలిగించాలనే ఉద్దేశంతోనే ఎలా అతను గెయిన్ అయ్యాడు ఏంటి అనేటువంటిది మనం చెప్పాం. మీరు కూడా చూడండి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అంటే ఇదే కదా, ఇది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్. ఈ అంటే ఎస్టర్డే లాస్ట్ 5 minutes ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అంటే ఇది ఉండదు, వేరే ఉంటుంది. కానీ నేను అనేది లాస్ట్ 5 minutesని బేస్ చేసుకొని మనం చేస్తాం అనమాట. లాస్ట్ 5 minutes క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, అవునా? సో మనం ఫస్ట్ మన కండిషన్ ఏంటి, ఫస్ట్ 3 క్యాండిల్స్ ఫామ్ అయిన దాకా వెయిట్ చేస్తాం. 1 2 3 అయిన తర్వాత 4th క్యాండిల్ ఏడ ఫామ్ అయింది. 4th క్యాండిల్ అబోవ్ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. ఇక్కడైతే స్టాప్ లాస్ కొట్టింది, ఇక్కడైతే పైకి వెళ్ళింది కదా వాస్తవంగా. చూడండి, పెద్దది చేసి చూపిస్తాను. ఇక్కడైతే మార్కెట్ ఈ క్యాండిల్ అబోవ్ ఉన్నాయి కదా మనం ఎంట్రీ తీసుకుంది, కాబట్టి ఎగ్జిక్యూట్ అయినట్టే లెక్క. ఎగ్జిక్యూట్ అయితే మనం ఆప్షన్స్లో చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మనం 1 point బఫర్ పెట్టుకుంటాం కాబట్టి. ఇక్కడ హై 89, 49, 53 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అయితే అయ్యింది. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో మనం ఓకే, ఒకటి స్టాప్ లాస్ ఇచ్చేసాం, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది దీని కిందకు వచ్చేసింది క్యాండిల్ కదా, ఇక్కడ సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేటువంటిది వేసింది కదా, రెడ్ క్యాండిల్ అనేటువంటిది వేసింది. ఇది క్రాస్ అయింది, ఇది క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ చూడండి ఎలా రిటర్న్ అనేటువంటిది ఇచ్చిందో. మనం ఇక్కడ లాస్ కవర్ అయిపోతుంది, ఇక్కడ చేసిన లాస్ కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టాం. సో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం కాబట్టి ఇది చూడండి, ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు వెళ్ళిపోయిందో, దాదాపుగా 720, 100 పాయింట్లు, 120 పాయింట్స్ పైన పడింది, 160 పాయింట్స్, 40 పాయింట్స్ దాకా. సో అంత మనకు అవసరం లేదు. 1:3 రేషియోలోను, 1:2, లేదంటే ఇంతవరకు ఎంట్రీ అనేటువంటి తీసుకున్నా కూడా మనం సక్సెస్లోనే ఉంటాం కదా. కాబట్టి సింపుల్గా మనం ఒకదాన్ని పర్ఫెక్ట్ అయినటువంటి మెథడ్తో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. స్టాక్ మార్కెట్లో మనకు కావాల్సింది పేషెన్సీగా నిలబడి అని ఎంట్రీని ఎగ్జిట్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అదే మనకి డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది. ఇందులో బ్రహ్మ విద్యలు, వాడిది కోర్సులు, ఇట్లాంటివి తొక్కతోడాలు పెద్దగా ఏమి ఉండవు. మన మైండే మన యొక్క ఆయుధం. థ్యాంక్ యూ.